ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రత్యూష గారు ఉన్నారు, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ అండ్ డివైన్ ఎనర్జీ హీలర్. అయితే వీరితో మాట్లాడి లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మేనిఫెస్టేషన్ గురించి సంబంధించి కొన్ని విషయాలను అన్ని కూడా మనం తెలుసుకుందాం. హలో అండి ప్రత్యూష గారు, నమస్తే. నమస్తే కీర్తి. యా, హౌ యు? I'm fine, amazing. How are you? I'm good too. Okay. సో అందరికి లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే, మేనిఫెస్టేషన్ అనగానే చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. అందులోనూ కొంతమందికి ఉంటుంది కోరిక, అంటే ఎలా అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే ఇన్స్టెంట్ గా అయిపోవాలి. అవి ఇన్స్టెంట్ గా ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా మంది అనుకుంటూ ఉంటారు. అంటే ఏదన్నా మనీ విషయంలో కానీ, లేదంటే హెల్త్ విషయంలో కానీ, కొన్ని ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు రేపటిలోపు ఇది క్యూర్ అయిపోతే బాగుంటుంది అని అనుకుంటారు. సో అలాంటప్పుడు మనకంటే ఏదన్నా మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఉందా? ఒక 24 hours లో మనకి అది, అంటే ఒక 1 day లో మార్నింగ్ లేచే కల్లా కానీ, లేదంటే మనకి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు చేయొచ్చు అనేది? 24 hours to 48 hours లో మేనిఫెస్ట్ అయ్యే టెక్నిక్ ఒకటి ఉంది. ఓకే. అది ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మనము దీన్ని బిలీవ్ చేయాలి, నమ్మాలి. బిలీఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏది మేనిఫెస్టేషన్ కి కీ బిలీఫ్. కరెక్ట్. నువ్వు నమ్మితేనే ఏదన్నా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ వస్తారు, మనం ఒక పర్సన్ తో ఇంటరాక్ట్ చేస్తాం. ఈ పర్సన్ నాకు డబ్బులు ఇవ్వాలి, ఒకళ్ళతో డీలింగ్ పెట్టుకుంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్టీ డీలింగ్ కావచ్చు, లేకపోతే ఎటువంటి సిచ్యువేషన్, ఈ పర్సన్ నీకు డబ్బులు ఇవ్వాలి, కానీ నీకు మైండ్ లో అతని మీద డౌట్, ఇస్తాడో లేదో, అదే మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. కరెక్ట్. వాట్ ఎవర్ నీ మనసులో నువ్వు ఏదైతే రన్ అవుతుందో, నీ బిలీఫ్, నువ్వు దాన్ని నమ్మినప్పుడే నీకు మేనిఫెస్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ కీ. ఓకే. సెకండ్ ప్రాసెస్ ఏంటి అంటే, క్విక్ గా మేనిఫెస్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఈ 1 month లో నాకేం కావాలి, 1 year తర్వాత నాకు కావాల్సింది అడగొద్దు. 1 year, 2 years, 5 years. ఫర్ ఎగ్జాంపుల్, నాకు BMW కార్ కావాలి అంటే అది ఎప్పుడు కళ్ళు మూసుకుంటే నీకు ఎక్కడో ఫార్ ఉంది, ఒక 5 years తర్వాత కనిపించవచ్చు. బట్ నియర్ బై నాకేం కావాలి, నాకు ఇప్పుడు ఇమీడియట్ గా కార్ కొనుక్కోవాలి అంటే నీ కళ్ళు మూసుకుంటే నీకు ఏ కార్ కనిపిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, నీ యొక్క బడ్జెట్ బట్టి నువ్వు ఒక కార్ మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నావు, కానీ నీ బడ్జెట్ బట్టి ఒక కార్ కనిపిస్తుంది నీ మైండ్ లో. ఇమీడియట్ గా నీ యొక్క బడ్జెట్ బట్టి ఒక కార్ కనిపిస్తుంది. నువ్వు లోన్ తీయగలుగుతావు, నువ్వేదో నీ యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కి నువ్వు ఒకటి మేనిఫెస్ట్ చేయగలుగుతావు అంటే అది నీ దగ్గరకు వచ్చేస్తుంది. దట్ ఈస్ ఇన్స్టెంట్ మేనిఫెస్టేషన్ వస్తుంది. కానీ దీని మీద కొంచెం ఎక్కువ మంచి కారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొంచెం ఎక్కువ మంచి కారు, ఇంకా నీకు కొంచెం డ్రీమ్ ఉంది, దీనికంటే కొంచెం బెటర్ రెంట్ నేను కొనుక్కోగలుగుతాను అనే థాట్ నీకు అనిపించినప్పుడు ఎలా మేనిఫెస్ట్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కార్ కావాలి అంటే మార్నింగ్ నిద్ర లేచినప్పుడు, ఎర్లీ మార్నింగ్ 3:45 to 6:30. ఓకే. ఈ టైమ్ చాలా పవర్ఫుల్. ఈ టైమ్ మనం నిద్ర లేచినప్పుడు బెడ్ మీదే కళ్ళు మూసుకుని ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి యూనివర్స్ కి. థ్యాంక్ యూ యూనివర్స్, ఈ సిచ్యువేషన్ కి థ్యాంక్ యూ చెప్పాలి ఫస్ట్. ఈ సిచ్యువేషన్ అంటే నేను ఈ ఇంట్లో ఉన్నందుకు కృతజ్ఞత, నేను హ్యాపీగా పడుకుని లేచినందుకు. అంటే సెగ్మెంట్, దీన్ని ఏమంటారంటే సెగ్మెంట్ ఇంటెన్షన్ ప్రాసెస్ అంటారు. సెగ్మెంట్ ఇంటెన్షన్. ఈ సెగ్మెంట్ ఇంటెన్షన్ అంటే ఈ యొక్క సెగ్మెంట్ కి నేను థ్యాంక్ యూ చెప్పాను అంటే, ఈ రోజు ఈ క్షణానికి థ్యాంక్ యూ చెప్పాను. ఇంత మంచి నిద్ర, ఇంత మంచి గాలి, ఫ్యాన్, ఇంత మంచి గాలి, హ్యాపీగా ఇంత మంచి బెడ్, నాకు ఎంత మంచి ఇంట్లో వాళ్ళందరూ, నాకు నా పక్కన పడుకున్న నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కృతజ్ఞత, ఇంత మంచి ఫ్యామిలీ నాతో సపోర్ట్ గా ఉన్నందుకు కృతజ్ఞత. అంటే ఈ యొక్క సెగ్మెంట్ కి ఫస్ట్ నువ్వు ఉన్నదాన్ని థ్యాంక్ యూ చెప్పాలి ఫస్ట్. నీకున్న వాటి, అబ్బా నా కింద కారు ఉంది, ఆల్రెడీ నీకు ఒక కారు ఉందో, వెహికల్ ఉందో, దానికి కృతజ్ఞత చెప్పి, దెన్ థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ డ్రైవింగ్ దిస్ బ్యూటిఫుల్ మై డ్రీమ్ కార్ XYZ, నేమ్ ఏదన్నా పెట్టుకోవచ్చు, MG Grand. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ అన్ MG Grand కార్. థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ MG Grand కార్. థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ బ్లెస్డ్. ఈ రోజు చేస్తున్నట్టు ఆటోమేటిక్ గా మనము ఈ యొక్క 3Dలోకి వచ్చేస్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఊహిస్తూ ఉంటాం ఒకటి. అంటే ఫర్ ఎగ్జాంపుల్,
ఇలాంటి కార్లో బిఎండబ్ల్యూలో నేను నడుపుతున్నాను, నేను తిరుగుతున్నాను, హ్యాపీగా నేను నా ప్లేసెస్ అన్ని వెళ్తున్నాను, లేకపోతే నేను డ్రైవర్ పెట్టుకుని తిరుగుతున్నాను. ఇది ఒక ఊహ. ఈ ఆలోచనలో విజువలైజేషన్ చేసినప్పుడు 5th డైమెన్షనల్ స్పేస్ లో ఉంటుంది మన మైండ్. దీని మన 3rd డైమెన్షన్ స్పేస్ అంటే ఈ యొక్క ఫిజికల్ వరల్డ్ అన్నమాట. 3D అంటే ఏంటంటే మన ఫిజికల్ వరల్డ్. 4th డైమెన్షన్ ఈ స్పేస్ ఏంటంటే మన ఫిజికల్ యూనివర్స్ అంటారు. ఈ ఫిజికల్ యూనివర్స్ లో మనకి ఏమేం కావాలి, నెక్స్ట్ ఏం కావాలి. సో దాంట్లో నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు ఆ స్పేస్ నుంచి ఈ 3Dకి జంప్ కొడతావు అనమాట. దానికి క్వాంటమ్ జంప్ అని అంటారు. బట్ దాని గురించి లేటర్ వీడియోస్ లో నేను చెప్తాను. ఈ 3Dకి ఇది వన్ ఆఫ్ ద ప్రాక్టీసెస్ ఆఫ్ క్వాంటమ్ జంప్ అన్నమాట ప్రాసెస్. ఇది నా కోర్సెస్ లో ఇంకా అడ్వాన్స్ గా నేను గైడ్ చేస్తాను. బట్ ఇప్పుడు సెగ్మెంట్ ఇంటెన్షన్ నేను మీతో చేపిస్తాను. సో ఫస్ట్ మీకు ఏం కావాలి చెప్తే నేను చేపిస్తాను. ఫస్ట్ ఆబ్వియస్లీ మనీ అనుకుంటాం కదా, ఎవరికైనా మనీ ఉంటే అన్ని తీసుకోవచ్చు. ఓకే, మనీ ఎక్కడి నుంచి రావాలి? లైక్ లోన్ పెట్టాను అనుకోండి, అది సక్సెస్ అవ్వాలి. సో ఇప్పుడు మీరు ఎలా చేస్తారు అంటే ఫస్ట్ ఇప్పుడు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు సెగ్మెంట్ మీకు పొద్దున నిద్ర లేచినప్పుడు మీరు ఏమేం చేశారో వాటికి కృతజ్ఞత చెప్పాలి. ఓకే, చెప్పి సిచ్యువేషన్ ఈ సుమన్ టీవీలో ఇక్కడ ఈ స్టూడియోలో నేను కూర్చున్నందుకు కృతజ్ఞత, నేను యాంకరింగ్ చేస్తున్నందుకు కృతజ్ఞత, ఇదంతా కూడా మీరు చెప్పాలి. చెప్పిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈరోజు నాకు లోన్ శాంక్షన్ అయింది అండ్ ఐ రిసీవ్ 10 lakh రూపీ సంథింగ్, అది మీరు అనాలి. అంటే నువ్వు డైరెక్ట్ గా 5D నుంచి 3D జంప్ చేస్తున్నావు. ఈ సిచ్యువేషన్ కి సెగ్మెంట్ లోకి వచ్చేసావు. నీ మైండ్ లో ఏంటి 5D ఉంది, లోన్ లో నాకు 10 lakhs రావాలి అని నీ మైండ్ లో తిరుగుతున్నది. బట్ నువ్వు రియాలిటీలో తేవాలి అంటే ఫస్ట్ ఈ సెగ్మెంట్ ని థ్యాంక్ యూ చెప్పుకుని పొద్దున్న నుంచి, ఇప్పుడు నైట్ చేస్తున్నారు అనుకోండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సెగ్మెంట్ థ్యాంక్ యూ చెప్పాలి. అంటే ఈ సిచ్యువేషన్ ఈ డే నంతా నువ్వు రియాలిటీగా చూస్తున్నావు. మార్నింగ్ నుంచి జరుగుతుంది అంతా చూసుకుంటూ దానికి థ్యాంక్ యూ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అది జరిగినట్టు అనుకోవాలి. ఇది ఈ సిచ్యువేషన్ ఇది చాలా పవర్ఫుల్ ప్రాక్టీస్. ఒకసారి ఒక 21 days ట్రై చేసి చూడండి. అంటే నాకు మాక్సిమం 3-4 days లోనే మీకు మేనిఫెస్ట్ అయిపోతుంది. ఇలా జరిగిన సంఘటనలు ఇంతకు ముందు ఏమైనా ఉన్నాయా? చాలా మిరాకిల్స్. యు విట్నెస్డ్ ఇట్? yes, I witnessed it. నా క్లయింట్స్ చాలా మంది విట్నెస్, ఆల్మోస్ట్ ఒక 300-400 members నాకు సెగ్మెంట్ ఇంటెన్షన్ వర్క్స్ అన్ని సిల్వా మెథడ్ అండ్ సెగ్మెంట్ ఇంటెన్షన్ సో పవర్ఫుల్ అన్నమాట. 48 hours లో మేనిఫెస్ట్ అయిపోతుంది. సో ఇది ఇలా మనకంటే ఇన్స్టెంట్ గా ఏమన్నా మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటే ఈ ప్రాసెస్ ఫాలో అవుతే మనకి మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో అది మనకి త్వరగా జరుగుతుంది. సో అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మనకంటే ఫస్ట్ ఇప్పుడు ఒకవేళ మీరు అన్నారు మన సిచ్యువేషన్ ఆర్ మన బడ్జెట్ తగ్గట్టు మనకు ఒకటి వస్తుంది అని చెప్పేసి, ఇఫ్ దే ఆర్ ఎయిమింగ్ ఫర్ ది హై, దెన్ ఇప్పుడు యు ఆర్ ఎయిమింగ్ ఫర్ హై అంటే ఇది నార్మల్ గా నాకు లోన్ వస్తుంది, ఇది ఎలాగో జరుగుతుందని నాకు తెలుసు, ఇంకా దానికి మేనిఫెస్టేషన్ ఎందుకు అని అనుకుంటారు కదా. సో ఇప్పుడు అది కూడా మేనిఫెస్ట్ అవుతుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ లుకింగ్, నువ్వు స్విఫ్ట్ కార్ అనుకున్నావు కానీ నీకు MG గ్రాండ్ కావాలి. సో MG గ్రాండ్ కి నువ్వు ఏం చేయి, సో దెన్ యు విల్ రీచ్ దట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో సిచ్యువేషన్ ఎగ్జాంపుల్ చెప్తే బెటర్ ఏమో. ఇది ఈ ఎగ్జాంపుల్ మీకు కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కొనుక్కోవాలి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్. ఇల్లు కొనుక్కోవడానికి సెగ్మెంట్ ఇంటెన్షన్ ఎలా చేయాలి? ఇల్లు కొనుక్కోవాలి అంటే ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. కరెక్ట్. అయితే ఇప్పుడు ఈ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నువ్వు చేసే ప్రతి పనిని థ్యాంక్ యూ చెప్పి ఇమాజిన్ నువ్వు ఫస్ట్ ఇల్లు కొనుక్కోవడానికి ఫస్ట్ స్టెప్ ఏంటి? రిజిస్ట్రేషన్. ఇవాళ సక్సెస్ఫుల్ గా కొత్త ఇంటి రిజిస్ట్రేషన్ అయిపోయినందుకు కృతజ్ఞత. అండ్ ఈ రోజే నేను గృహప్రవేశం చేసేసినందుకు కృతజ్ఞత. ఈ గృహప్రవేశంలో అందరిని ఇన్వైట్ చేసినందుకు కృతజ్ఞత అని స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటా వెళ్ళాలి. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు కార్ కూడా అలాగే, ఎనీ కార్ దట్ యూ వాంట్ టు మేనిఫెస్ట్. MG గ్రాండ్ అనుకోండి, అంటే ఫస్ట్ ఏమవుతుందంటే మనకు ఆ బిలీఫ్ సిస్టమ్ కోసం నేను అలా చెప్పాను. నీ యొక్క బడ్జెట్ పట్టి మేనిఫెస్ట్ చేసేది చాలా క్విక్, కానీ నీకు బిలీఫ్ రావాలి. కొంతమందికి నా బడ్జెట్ ఇంతే కదా, నేను అదెలా మేనిఫెస్ట్ చేస్తాను అని వాళ్ళ నమ్మకం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నా దగ్గర ఉంది ఇంతే కదా, సో నేను అది ఎలా తీసుకోగలుగుతాను అనే థాట్ ఎక్కువగా పెట్టుకుని దానికి ఒక ప్యాటర్న్ లాగా ఫామ్ అయిపోతుంది. అది కాకుండా ఈ ప్రాసెస్ చేయాలి.
సో ఇప్పుడు మీతో ఒక హౌస్ చేద్దామా? ఓకే, సో క్లోజ్ యువర్ ఐస్, ఓకే, టేక్ ఎ డీప్ బ్రెత్ అండ్ బ్రెత్ అవుట్. ఓకే. Relax each and every cell of your body and relax. ఓకే. Say thank you to this beautiful day. ఈ రోజు నేను శ్వాస తీసుకుంటున్నందుకు కృతజ్ఞత. ఈ రోజు నేను శ్వాస తీసుకుంటున్నందుకు కృతజ్ఞత. ఈ రోజు ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్నందుకు కృతజ్ఞత. ఈ రోజు ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్నందుకు కృతజ్ఞత. ఈ క్షణం నేను ఈ స్టూడియోలో ఉన్నందుకు కృతజ్ఞత. ఈ క్షణం నేను స్టూడియోలో ఉన్నందుకు కృతజ్ఞత. సుమన్ టీవీకి కృతజ్ఞత. సుమన్ టీవీకి కృతజ్ఞత. ఇలా ఈ యాంకరింగ్ చేస్తున్నందుకు కృతజ్ఞత. ఈ యాంకరింగ్ చేస్తున్నందుకు కృతజ్ఞత. యా, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్. ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్. ఈరోజు నా కొత్త ఇంటి రిజిస్ట్రేషన్ అయిపోయినందుకు కృతజ్ఞత. ఈ రోజు నా కొత్త ఇంటిది రిజిస్ట్రేషన్ అయిపోయినందుకు కృతజ్ఞత. నేను ఈ హౌస్ కి ఓనర్ అయిపోయినందుకు కృతజ్ఞత. నేను ఈ హౌస్ కి ఓనర్ అయిపోయినందుకు కృతజ్ఞత. అండ్ ఈ రోజు నేను గృహప్రవేశం చేశాను, ఎంతో ఘనంగా గృహప్రవేశం చేసినందుకు కృతజ్ఞత. అండ్ ఈ రోజు నేను ఈ హౌస్ ది గృహప్రవేశం చేసినందుకు, ఎంతో గ్రాండ్ గా ఈ గృహప్రవేశం చేసినందుకు కృతజ్ఞత. అందరూ చాలా ఆనందంగా, హ్యాపీగా, నా రిలేటివ్స్ కానీ అందరూ ఎంతో ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నందుకు కృతజ్ఞత. అందరూ హ్యాపీగా అండ్ ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నందుకు కృతజ్ఞత. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. స్లోలీ జెంట్లీ యూ కెన్ ఓపెన్ యువర్ ఐస్. ఓకే, సో ఈ ప్రాసెస్ ఏంటి అంటే ఇలా చేయాలి ప్రాసెస్. సో సెగ్మెంట్ వైజ్ గా మనం వెళ్తూ ఉంటే 5D నుంచి 3D కి క్వాంటమ్ జంప్ అవుతుంది. ఓకే, ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్న కొద్ది మేనిఫెస్ట్ మీరు రిజల్ట్ అనేది మీరు చూస్తారు డైలీ మీ లైఫ్ లో. ఇది చేసి ఒక ఫస్ట్ ఒకటే సంకల్ప పెట్టుకోండి, ట్రై చేయండి. యు సీ 48 hours లో మీకు ఫస్ట్ ఏంటంటే టక్మని మేనిఫెస్టేషన్ అంటే టక్మని మేనిఫెస్ట్ అయిపోతుందా 24 hours లో ఏం చెప్పారు అలా కాదు. ఫస్ట్ దీనిని మీరు నమ్మాలి. సెకండ్ థింగ్, ఫస్ట్ దానికి ఒక దారి కనిపించేస్తుంది, దానికి ఒక పాత్ కనిపిస్తుంది ఫస్ట్. దెన్ స్లోలీ ఎస్. ఎందుకంటే ఫస్ట్ విశ్వం ఏం చేస్తుందంటే నీ బిలీఫ్ సిస్టమ్ లోకి వెళ్ళి నువ్వు ఏది నమ్ముతున్నావు అది చూస్తుంది. ఫస్ట్ యూనివర్స్ నీ యొక్క థాట్ ప్రాసెస్ ని చూస్తుంది, తర్వాత నీకేం నమ్ముతున్నావు నువ్వు ఆ నమ్మకాన్ని చూస్తుంది. నువ్వు నమ్ముతున్నావా ఇది ఓకే నీకు ఇస్తాను, నువ్వు నమ్మట్లేదా గాన్. ఇంకా నువ్వు నువ్వు డైలీ సాధన చేసి ఒక్కరోజు కూడా ఏంటి ఇంత చేసినా రావట్లేదు అంటే చాలు, అక్కడి నుంచి మళ్ళీ 0 పుష్ చేసేస్తుంది. సో అంత స్లోగా వెళ్తుంది అనమాట యూనివర్స్ తో. సో మీరు ఎలా అంటే దాన్ని నమ్మాలి, జస్ట్ బిలీవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లా ఆఫ్ అట్రాక్షన్ ఏది మేనిఫెస్టేషన్, నాకు ఇది కావాలి విశ్వం నుంచి అంటే నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్ ప్రత్యూష గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ us. థ్యాంక్ యూ.